హాయ్ అన్న, హౌ ఆర్ యు? హాయ్ మహేష్, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పబోతున్నాను మీకు అందరికీ. ఒక మెయింటెనెన్స్ ఎలా చేయాలి అండ్ వాట్ ఈస్ ది జర్మన్ షెపర్డ్ స్టాండర్డ్స్తో పాటు ఒక అపార్ట్మెంట్ కానీ ఒక ఇండిపెండెంట్ హౌస్ వాళ్ళు కానీ లేక ఫస్ట్ డాగ్ పేరెంట్ ఓనర్స్ కానీ ఎలా వాళ్ళు రేస్ చేసుకోగలుగుతారు అనే కాన్సెప్ట్ మీకు చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నన్ను అడిగితే ఒక జర్మన్ షెపర్డ్ని మీరు ప్రాపర్గా మెయింటైన్ చేయాలనుకుంటే యూ కెన్ మెయింటైన్ విత్ ఇన్ 2500 to 3500 ఎవ్రీ మంత్. చాలా మందికి జర్మన్ షెపర్డ్ పప్పీస్ కొనాలి, పెంచుకోవాలి అని ఉంటుంది. బట్ దే డోంట్ నో హౌ టు మెయింటైన్ ద డాగ్స్. ఎగ్జాక్ట్లీ. సో డాగ్స్ని మెయింటైన్ చేయడము సెగ్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఒక జర్మన్ షెపర్డ్ పప్పీ తీసుకునే ముందు మనం ఏం తెలుసుకోవాలి? జర్మన్ షెపర్డ్ మీరు అన్నట్టు ఫస్ట్గా యూ ఎన్షూర్ దట్ యూ హ్యావ్ అ ఎవిడెన్సెస్ ఆఫ్ మదర్ అండ్ ఫాదర్ ఎవిడెన్స్ లేకుండా మీరు సెలెక్షన్ అనేది రాంగ్ డాగ్ యూ మైట్ ఎండ్ అప్ సెలెక్టింగ్ అ రాంగ్ డాగ్. సో సెలెక్షన్ ఆఫ్ ది డాగ్, మీ ప్రతిసారి ఇదే సెంటెన్స్ చెప్తాను, సెలెక్షన్ ఆఫ్ ది డాగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఒక డాగ్ని తెచ్చుకున్నట్టు కాకుండా ఒక కంపానియన్ని ఇంటికి తెచ్చుకున్నట్టు ఫీల్ అవ్వండి. బికాస్ దే గోనా లివ్ అలాంగ్ విత్ యూ ఫర్ నెక్స్ట్ 14 years. ఆ 14 yearsలో యూ షుడ్ బీ హ్యాపీ అండ్ ద డాగ్ ఆల్సో షుడ్ బీ హ్యాపీ. సో ఆ కంపానియన్షిప్ కోసము మీరు ఎప్పుడు కానీ తొందరపడకుండా డు నాట్ గెట్ ఇన్ టు ది సెలెక్షన్ ఆఫ్ ది రాంగ్ డాగ్. Selection of the dog is so important. It will give you a happy life for next 14 years along with your family. So మీకు ఇదివరకు చెప్పినట్టు సెలెక్షన్ ఆఫ్ ది డాగ్ అంటాం కదా. సో ఎలా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్పస్ ఏంటి? సో మీ పర్పస్ ఏంటి? మీకు పెట్ హోమ్ కోసం కావాలా, లేకపోతే గార్డింగ్ అండ్ సెక్యూరిటీ కోసం కావాలా, ఆర్ మీకు ఎక్స్టర్నల్ ఇంట్రెస్ట్ ఉండి మీరు ఆల్సో వాంట్ టు ఎగ్జిబిట్ ది డాగ్స్ ఇన్ టు షోస్. సో షోస్ కోసం కూడా కావాలా అంటే యూ హ్యావ్ టు బీ మెంటలీ ప్రిపేర్డ్ వాట్ ఈస్ యువర్ పర్పస్. ఆ పర్పస్ తగ్గట్టు డాగ్ని సెలెక్షన్, అది ఎలా సెలెక్ట్ చేయాలో నా దగ్గరకు వచ్చినప్పుడు ఐ షో ది డిఫరెన్సెస్ అండ్ ఐ హెల్ప్ యూ విత్ ఇట్. సో మీ పర్పస్ నాకు కరెక్ట్గా చెప్తే ఐ గివ్ యూ ది రైట్ డాగ్. అండ్ అది ఎందుకు ఆ రైట్ డాగ్ అంటే ప్రతి లిటర్లో ఆల్ పప్పీస్ ఆర్ నాట్ సిమిలర్. మన చేతుకున్న 5 fingers అలాగే డిఫరెంట్ సైజెస్ అండ్ డిఫరెంట్ షేప్స్ ఉంటాయో అండ్ డిఫరెంట్ పర్పసెస్ ఉంటాయో, అలాగే నాట్ ఆల్ ది పప్పీస్ ఆర్ సేమ్ ఇన్ ది లిటర్. ఒక పప్పీ ఇంకో పప్పీకి కొద్ది డిఫరెన్సెస్ ఉంటాయి. దట్స్ హౌ వి సెగ్రిగేట్ ది పప్పీ అకార్డింగ్లీ. పెట్ హోమ్కి డాగ్స్ ఉంటాయి, ట్రైనింగ్ అండ్ అజిలిటీ డాగ్స్ ఉంటాయి, గార్డింగ్ అండ్ సెక్యూరిటీ డాగ్స్ ఉంటాయి, అండ్ యాజ్ వెల్ as షో డాగ్స్. అన్ని పప్పీస్ షో చేసుకోవాలని ఎలిజిబిలిటీలో ఉంటాయి. కాకపోతే ఆ కొన్ని డిఫరెన్సెస్ అనేది ఒక్కొక్క పప్పీ డిఫర్స్ ఫ్రమ్ పప్పీ టు పప్పీ. సో యాజ్ అ బ్రీడర్గా మీకు ఆ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి పర్పస్ తెలిస్తే యూ విల్ గివ్ ఎ కరెక్ట్ 100% గైడెన్స్ ఇస్తాను. ఎలా సెలెక్ట్ చేసుకోవాలో మీ పర్పస్కి తగ్గట్టు సూటబుల్ డాగ్ నేను ఇస్తాను. సో ఇప్పుడు పప్పీ తీసుకునే ముందు మదర్ ఫాదర్ని చెక్ చేయడం అనేది ఎంతవరకు ఇంపార్టెంట్ అనేది చెప్పాను. 100% ఇంపార్టెంట్ అండి. మదర్ ఫాదర్ చూడకుండా మీరు బ్లైండ్గా వేగ్గా జస్ట్ ఫొటోస్ని నమ్ముకొని ఎవరో మీకు మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని బిలీవ్ చేసుకొని ఎవ్రీవన్ హ్యాస్ దర్ ఓన్ ట్రస్ట్. కాకపోతే ఆ ట్రస్ట్ కంటే బియాండ్ ఎవిడెన్సెస్ ఇస్ ఇంపార్టెంట్. ఆ ఎవిడెన్సెస్ లేకుంటే మీరు సెలెక్షన్ మీ పప్పీ తీసుకుంటే కనుక డెఫినెట్లీ యూ మైట్ ఎండ్ అప్ ఇన్ సెలెక్టింగ్ అ రాంగ్ డాగ్. బ్రీడర్ దగ్గర తీసుకోవడం వల్ల వాళ్ళకి వచ్చే అడ్వాంటేజెస్ ఏంది? జర్మన్ షెపర్డ్ గురించి చాలా మందికి నాలెడ్జ్ ఉంది, కానీ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా చాలా మంది మన ఛానల్లో వ్యూవర్స్ ఉన్నారు. అవునండి. సో వాళ్ళ కోసము జర్మన్ షెపర్డ్ గురించి చెప్పండి. షూర్. సో వ్యూవర్స్, మహేష్ చాలా మంచి క్వశ్చన్ అడిగాడు. సో జర్మన్ షెపర్డ్ అనేది ఐడియల్లీ ఇట్స్ అ ఎనర్జెటిక్ డాగ్, ఫస్ట్ మోస్ట్ థింగ్. అండ్ ఇవి చాలా ఇంటెలిజెంట్ అండ్ వెరీ సెన్సిబుల్ డాగ్స్. దే కెన్ సెన్స్ ఎనీథింగ్ ఇన్ ప్రియార్. సో దే విల్ యాక్ట్ అకార్డింగ్ టు ది సిట్యుయేషన్ అండ్ ది హాస్పిటల్ ఎన్వైరన్మెంట్ తగ్గట్టు అవి యాక్ట్ చేస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్షన్ ఆఫ్ ది డాగ్, ఆ బ్లడ్ లైన్ ఉంటే గనక డెఫినెట్లీ అవి బై డిఫాల్ట్ ఒబీడియంట్ ఉంటాయి. బికాస్ దే క్యారింగ్ సర్టన్ జెనెటిక్స్ క్యారీ ఫార్వర్డ్ అయ్యి అవి డెవలప్ అయ్యాయి కాబట్టి అవి బై డిఫాల్ట్గా ఒబీడియంట్గానే ఉంటాయి ఇఫ్ యూ హ్యాపన్ టు చూజ్ అ రైట్ డాగ్. అండ్ అవి హైపర్ ఎనర్జెటిక్ మనం కంట్రోల్ చేయాలంటే ద వే వి రేజ్ ఈజ్ ఇంపార్టెంట్. మనం ఎలా అయితే రేస్ చేస్తామో డాగ్స్ కూడా అలాగే రేజ్ అవుతాయి, అదే మెంటాలిటీ స్టేజెస్లో ఉంటాయి. మీరు ఇంట్లో డాగ్కి చైన్ కట్టేయకుండా, ఒక బెల్ట్ పెట్టకుండా ఓపెన్గా పెంచండి. దే ఆర్ ఈక్వలెంట్ టు హ్యూమన్స్. ది ఓన్లీ డిఫాల్ట్ ఇస్ దే కెనాట్ స్పీక్. మనం మాట్లాడతామో మాట్లాడలేవు, బట్ దే యాక్ట్ సేమ్ లైక్ అ హ్యూమన్స్ ఇన్ ది హౌస్. సో మీరు కట్టేసి పెట్టడం వల్ల చాలా పెద్ద మిస్టేక్ అండి. చాలామంది ఇదే ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. ఏంటంటే మా డాగ్ హైపర్ యాక్టివ్ అయ్యి ఎదుటి వాళ్ళ మీద జంప్ చేస్తుందండి, అండ్ చాలా లీష్ పుల్లింగ్ ఉందండి, అండ్
రఫ్గా డాగ్ డైరెక్షన్ లేకుండా పరిగెత్తుతుందండి అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ద రేజింగ్ ఇష్యూస్. మీరు ఎలా అయితే పెంచుతారో డాగ్ కూడా అలాగే పెరుగుతుంది. డాగ్ అనేది జస్ట్ ఒక ఇంట్లో పెట్ మాత్రం కాదండి, ఒక కంపానియన్. అదే చెప్తున్నాను. ఒక కంపానియన్ ఎలా అంటే ఇంట్లో పిల్లల్ని ఎలా పెంచుతారో మీరు అంతే స్పేస్ ఇచ్చి అంతే ఫ్రీడమ్తో డాగ్ని పెంచితే కనుక డెఫినెట్లీ జర్మన్ షెపర్డ్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ డాగ్ ఇన్ ది వరల్డ్. అండ్ మీరు అనుకుంటారు కదా ఇది డాగ్ కాదు, ఇది జస్ట్ లైక్ ఎ హ్యూమన్స్ ఇన్ ది హౌస్. కరెక్ట్. మనుషులు ఎలా ఉంటారో జర్మన్ షెపర్డ్ కూడా అంతే ఈక్వలెంట్గా ఇంటెలిజెంట్, సెన్సిబుల్ అండ్ వెరీ ఒబీడియంట్. అండ్ దే నో వెన్ టు రియాక్ట్ అండ్ వెన్ నాట్ టు రియాక్ట్. అంతే అండి. సో ఇప్పుడు మనం జర్మన్ షెపర్డ్ గురించి తెలుసుకున్నాము, వాటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటనేది. సో మెయింటెనెన్స్కి విషయానికి వస్తే మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అసలు జర్మన్ షెపర్డ్ మెయింటెనెన్స్ అనేది ఎలా ఉంటుంది. జర్మన్ షెపర్డ్ తీసుకున్నప్పటి నుంచి ఏ విధమైన ఎన్విరాన్మెంట్ వాటికి ఇవ్వాలి, పప్పీస్కి అయినా సరే ఒక 6-7 months వరకు. షూర్. 6-7 months కాదు మహేష్, ఎంటైర్ లైఫ్ ఎలా మెయింటైన్ చేసుకోవాలో కూడా చెప్తాను. జర్మన్ షెపర్డ్ చూడండి, అది ఏం డిఫరెంట్ బ్రీడ్ కాదండి. నన్ లైక్ ఎనీ అదర్ బ్రీడ్. చాలా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు మీరు. రాంగ్ గైడెన్సెస్ వల్ల, మిస్లీడింగ్ వల్ల, చాలామంది చాలా మిస్కమ్యూనికేషన్ వల్ల కూడా తప్పుడు దారి తప్పుతుంటారు. బట్ నన్ను అడిగితే ఒక జర్మన్ షెపర్డ్ని మీరు ప్రాపర్గా మెయింటైన్ చేయాలనుకుంటే యూ కెన్ మెయింటైన్ విత్ ఇన్ 2500 to 3500 ఎవ్రీ మంత్, లైఫ్ లాంగ్. ఆ ఎఫోర్డబిలిటీ ఉంటే కనుక ఎనీ వన్ కెన్ చూస్ జర్మన్ షెపర్డ్. 2500 నుంచి 3500, విచ్ ఇస్ నాట్ లెస్ దెన్ 3500 వుడ్ కాస్ట్ యూ టు రేజ్ అ జర్మన్ షెపర్డ్ ఎవ్రీ మంత్. అది ఎందుకు అంటే మీరు పెట్టే ఫుడ్, సప్లిమెంట్స్ ఆల్సో ఇంక్లూడ్స్ డీవార్మింగ్ ట్యాబ్లెట్స్తో పాటు మీకు ఆ కాస్టింగ్ వస్తుందండి. ఇంకా పెట్టే వాళ్ళు ఎంతైనా పెట్టుకోవచ్చు అండి, వాళ్ళ ఇష్టం, వాళ్ళ ప్రేమ, వాళ్ళ ఎక్స్పెన్సెస్ వాళ్ళ ఇష్టం. కొందరు 10,000లో మెయింటైన్ చేస్తారు, కొందరు 15,000లో చేస్తారు, కొందరు 50,000 కూడా పెడతారు కుక్కకి. సో వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ తగ్గట్టు వాళ్ళు చూస్తారు. కాకపోతే నన్ను అడిగితే మినిమం టు మినిమం 2500 to 3500 ఎఫర్ట్ చేసే వాళ్ళు ఉంటే కనుక డెఫినెట్లీ దే కెన్ గో విత్ ది జర్మన్ షెపర్డ్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రెసిడెన్సీ, ఇండిపెండెంట్ హౌస్ అన్న, అపార్ట్మెంట్ అన్న పెంచుకోవచ్చు. జస్ట్ వాళ్ళు నా గైడెన్స్ ఫాలో చేసుకుంటే చాలు, దే కెన్ రేజ్ ది జర్మన్ షెపర్డ్ ఈజీలీ. అది ఎలా పెంచాలి ఏంటి అనేది నేను పర్సనల్గా చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాను వాళ్ళకి, ఇఫ్ దే సెలెక్ట్ పప్పీ ఫ్రమ్ మీ. సో బ్రీడర్స్ దగ్గర పప్పీస్ తీసుకోవడం వల్ల ఇదే అడ్వాంటేజ్ ఉంటుంది, యూ విల్ గెట్ ఆల్ ద గైడెన్స్ ఫ్రమ్ బ్రీడర్. సో సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నారు కదా 2,000 to 3,000లో మనం మెయింటైన్ చేసుకోవచ్చు అని. సో ఆ మెయింటెనెన్స్లో ఇప్పుడు మీరు నాకు చెప్పారు వ్యాక్సినేషన్, డీవార్మింగ్, సప్లిమెంట్స్, ఫుడ్ డైట్ అని. సో ఇప్పుడు వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఎట్లుంటుంది, డీవార్మింగ్ ఎట్లా చేసుకోవాలా, సప్లిమెంట్స్ మినిమల్గా ఏ వాడుకుంటే బాగుంటుంది ఒక పప్పీ తీసుకున్నప్పుడు, అంటే 45 days అబోవ్ ఉన్న పప్పీని మనం తీసుకున్నప్పుడు డెఫినెట్గా మన దగ్గర తీసుకుంటే మాత్రం 100% గైడెన్స్ అయితే ఉంటుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఒకవేళ మన దగ్గర తీసుకొని వాళ్ళు కూడా ఇఫ్ దే వాంట్ టు నో, మీరు వీడియోలో ఒకసారి చెప్తే బాగుంటుంది. షూర్. సో వ్యూవర్స్, అదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదండి, ఏం సీక్రెట్ కూడా కాదు. పప్పీ స్టేజ్లో ఉన్నప్పుడు ఎవ్రీ 15 daysకి ఒకసారి డీవార్మింగ్ చేయడం ఇట్స్ అ హెల్దీ ప్రాక్టీసెస్ అప్ టు 4 months ఆఫ్ ది ఏజ్. పప్పీ 4 months వచ్చేంత వరకు ఎవ్రీ 15 daysకి వ్యాక్సిన్ చేయడము డాగ్ హెల్త్ కండిషన్స్కి మంచిది. అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు కూడా డాగ్ సిక్ కాకుండా ఉంటుంది. సో డాగ్ సిక్ అయితే కనుక చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది, మెడికల్ కాంప్లికేషన్స్ వస్తాయి, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి అండ్ ఆల్. మీరు ఏ వెటనరీ దగ్గర వెళ్ళినా కూడా ఇదే మాట చెప్తారు, ఎవ్రీ 15 daysకి ఒకసారి డీవార్మింగ్ చేయడం ఇట్స్ అ హెల్తీ ప్రాక్టీస్. అండ్ వ్యాక్సినేషన్ స్కెడ్యూల్కి వస్తే కనుక ఫస్ట్ వ్యాక్సిన్ వచ్చేసి పప్పీ డిపి అట్ ది ఏజ్ ఆఫ్ 25 days ఆఫ్ ది పప్పీ. అండ్ సెకండ్ వ్యాక్సిన్ either you can go with the 9-in-1 or 11-in-1 వ్యాక్సిన్, డిపెండింగ్ అపాన్ యూర్ అవైలబిలిటీ. ఏ అవైలబిలిటీ ఉంటే దాని తగ్గట్టు 9-in-1 అన్న 11-in-1 అన్న ఇవ్వచ్చు అట్ 45 days ఆఫ్ ఏజ్ పప్పీ. దాని తర్వాత ఎవ్రీ 21 days తర్వాత యూ కెన్ గో విత్ ది 9-in-1 or 11-in-1. అలా 3 వ్యాక్సిన్స్ చేసుకోవాలి. If you're going with 9-in-1, 3 9-in-1s. If you're going with 11-in-1, 3 11-in-1s. Okay. For every 21 days. So 3 vaccines tarvata 15 days gap ichi you have to give an anti-rabies. So by that time the puppy will complete its 3.5 months age. So 3.5 months tarvata puppy is safe enough to take your puppy outside the world. So మీరు ఇంటి నుంచి బయటికి ఎక్కడైనా తీసుకెళ్ళొచ్చు, ఏ ప్లేస్లోనే చూడండి, బట్ ఎన్ష్యూర్ కీపింగ్ ఇన్ మైండ్ ది ప్లేస్ ఇస్ హైజీనిక్ ఇనఫ్. మనం ఎక్కడ పడితే అక్కడ వెళ్ళినా కూడా మనకి కూడా హెల్త్ అప్సెట్ అవుతుంది కొన్నిసార్లు. సిమిలర్లీ డాగ్ వెయిట్ కూడా కండిషన్లో మనం మైండ్లో పెట్టుకొని
యూ ఎన్షూర్ టేకింగ్ ది డాగ్ అట్ ది సేఫెస్ట్ ప్లేస్ అండ్ హైజీన్ ప్లేస్. ఓకే. అలా తీసుకెళ్తే డెఫినెట్లీ మీకు ఒక హెల్దీ పప్పీ మీరు మెయింటైన్ చేసుకోగలుగుతారు. అండ్ ఆఫ్టర్ 4 months ఆఫ్ ది పప్పీ ఏజ్ ఎవ్రీ మంత్ వన్స్ డివార్మింగ్ సరిపోద్ది. అండ్ ఆఫ్టర్ 1 year ఆఫ్ ది ఏజ్ ఎవ్రీ 1 yearకి ఒకసారి వ్యాక్సిన్ అండ్ యాంటీరేబిస్ ఇచ్చుకుంటే లైఫ్ లాంగ్ కంటిన్యూ చేసుకోవచ్చు వన్స్ ఇన్ ఇయర్. ఓకే. సో ఇప్పుడు మీరు వ్యాక్సినేషన్స్ గురించి చెప్పారు, దాని తర్వాత డీవార్మింగ్ గురించి చెప్పారు. సో ఇప్పుడు ఫీడింగ్ విషయానికి వస్తే ఫ్రమ్ 45 days ఆర్ 45 days అబోవ్ ఉన్న డాగ్ని ఎన్ని టైమ్స్ ఫీడ్ చేయాలి రోజుకి? నాట్ ఓన్లీ జర్మన్ షెపర్డ్, కామన్గా అయితే. గుడ్ క్వశ్చన్ మహేష్. చాలామంది ఇదే కన్ఫ్యూజన్లో కొన్నిసార్లు నా డాగ్ ఎక్కువ తింటుంది కదా అని ఎక్కువ ప్రేమతో ఎక్కువ పెట్టేస్తారు. వ్యూవర్స్ అలా చేయకండి ప్లీజ్. ఒక డాగ్కి దాని బాడీ వెయిట్కి తగ్గట్టు దాని ఇంటెస్టైన్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో ఆ ఇంటెస్టైన్కి ఎంతైతే డైజెషన్ స్ట్రెంగ్త్ ఉంటుందో అంతే ఫుడ్ పెట్టండి. సో నెవర్ మ్యాటర్ మీరు ఎక్కువసార్లు పెట్టినా పర్లేదు, కానీ కొద్దిగా చేస్తూ ఇంటర్వెల్ పీరియడ్లో పెట్టండి. నేను యూజువల్గా ఎవ్రీడే 3 to 4 times ప్రాక్టీస్ అండి. ఈదర్ 3 times ఆర్ 4 times. డాగ్ ఈటింగ్ హ్యాబిట్స్ బట్టి కొన్నిసార్లు కొన్ని పప్పీస్కి 4 times పెడతాను. వాటి డైజెషన్ ప్రాబ్లం లేదు, ఈజీగా డైజెస్ట్ చేసుకోగలుగుతుందంటే వాటికి 3 times ఫుడ్ పెడతాను ఇన్ అ గుడ్ క్వాంటిటీ. సో పప్పీ టు పప్పీ డిఫర్ అవుతుంది. సో పప్పీ టు పప్పీ డిఫర్ అయినప్పుడు యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇనఫ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద డైజెషన్ సిస్టమ్ ఆఫ్ ది పప్పీ. అది ఎంత తినగలుగుతుంది, ఎంత డైజెస్ట్ చేసుకోగలుగుతుంది, ఎంత పాటీ పోగలుగుతుంది. అలా చూసుకుంటే కనుక బాడీ అబ్జర్వ్ చేసుకుంటే హార్డ్ స్టూల్ పోతుంది. లేదు అంటే కొద్దిగా లూజ్ స్టూల్ పోతుందంటే మనం అర్థం చేసుకోవాలి, ఓకే ఇది బాడీ అడాప్ట్ చేసుకోవట్లేదు, ఫుడ్ ఎక్కువైపోతుంది, మనం కొద్ది తగ్గించుకోవాలి. అది తగ్గించుకొని ఫుడ్ పెట్టుకొని ఎక్కువ క్వాంటిటీలో ఎక్కువ టైమ్స్ పెట్టుకోండి, లైక్ 4 times పెట్టుకోండి. కానీ నా సజెషన్ తీసుకుంటే కనుక 4 times కంటే ఎక్కువ పెట్టకండి పప్పీకి. సో ఒక 45 days అబోవ్ ఉన్న పప్పీకి 4 times ఈజ్ మోర్ దెన్ ఇనఫ్. అదే చెప్పాను కదా, డిపెండింగ్ అపాన్ ది బాడీ టైప్ అండ్ డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ ది పప్పీ. మీరు 3 times పెట్టండి పర్లేదు, బట్ ఎన్షూర్ ది స్టూల్ ఈజ్ హార్డ్. 8 hours ఒకసారి పెట్టుకోండి, 3 meals per day. ఓకే. సో ఇది ఎన్ని మంత్స్ వరకు మనం 3 times అనేది పెట్టుకోవాలంటే 1 year వరకా లేదంటే లేదు, అది పప్పీ ఏజ్ అప్ టు 3 months వరకు మీరు చూసుకోవచ్చు. ఆఫ్టర్ 3 months యూ కెన్ షిఫ్ట్ టు 2 times a day, 12 hours ఒకసారి. ఓకే. అండ్ ఆఫ్టర్ 9 months and 10 months తర్వాత యూ కెన్ ఆల్సో మేక్ ఇట్ అ ప్రాక్టీస్ ఆఫ్ గివింగ్ 1 time a day, బట్ మిడ్ మీల్ ఇన్ ది బిట్వీన్, లైక్ మార్నింగ్ కొద్ది క్వాంటిటీలో తక్కువ పెట్టండి డ్రై ఫుడ్. అలా నైట్కి మీరు మంచి హెల్దీ మీల్గా ఒక మీల్ ఇవ్వచ్చు. చాలా డాగ్స్ ఏంటంటే ఒబేస్డ్ అయిపోయి ఉంటాయి. సో వాళ్ళ కోసమే ఈ డైట్ అనేది నేను అడిగి చెప్తున్నాను. ఇది చాలా మీకు హెల్ప్ అవుతుంది. సో వీడియోని స్కిప్ చేయకండి, ఫుల్గా చూడండి. అండ్ ఎవరైనా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి, ఎందుకంటే చాలా యూస్ఫుల్ అయిన ఇన్ఫర్మేషన్. వీడియో లెంత్ ఉండొచ్చు, బట్ ఏంటంటే ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్స్ అన్నీ కూడా చాలా రెగ్యులర్ బేసిస్ మీద అందరికీ వచ్చే క్వశ్చన్సే ఇవన్నీ కూడా నాకు కాల్ చేసి మీరు అడిగే క్వశ్చన్సే నేను ఇవాళ సతీష్ గారిని అడిగి క్లియర్ చేస్తున్నాను. సో దట్ నేను కాదు, యాజ్ అ బ్రీడర్గా అతను చెప్పడమే కరెక్ట్ కాబట్టి నేను సతీష్ గారిని అడిగే మీకు అన్ని డౌట్స్ క్లియర్ చేస్తాను. మా బరువున్నాయి ఇవి. ఇప్పుడు మీరు చూస్తే కనుక ఫాదర్ చూస్తున్నారు, మదర్ చూస్తున్నారు, అండ్ పప్పీస్ చూస్తే కనుక దే ఆర్ జస్ట్ 40 days ఓల్డ్ అండి. వీటి బోన్ సైజ్ చూడండి, బోన్ స్ట్రక్చర్ చూడండి, ప్రాపర్ ఓవల్ షేప్, స్ట్రాంగ్ మజిల్ డాగ్స్, డార్క్ ఇన్ కలర్, బ్లాక్ మాస్క్. సో దే హ్యావ్ అ వెరీ బ్రాడ్ హెడ్ స్కల్స్, అండ్ ఫ్యూచర్లో they can become one of the top-notch quality of German Shepherds who are taking into it. So ఎవరికైతే ప్యూర్ బ్రీడ్స్ జర్మన్ షెపర్డ్ కావాలనుకుంటారో, ఒరిజినల్ జర్మన్ షెపర్డ్స్, these are the best example and these are the live example for the quality of German Shepherds. Puppies are 40 days old and once vaccinated, they are vaccinated already. So probably first vaccine అయిపోయింది puppies ki. Whoever is taking, they're lucky enough to vaccine for the second time after they buying the puppy. And puppies cost వచ్చేసి will start it from 35,000 అండి. So either male or a female would start from 35. So at the moment I have నా దగ్గర ఉంది 5 male puppies and 2 females ఉన్నాయండి. సో డిపెండింగ్ అపాన్ ది పర్పస్, అదే చెప్పాను కదా, పర్పస్ పైన డిపెండ్ అయ్యి ఉండి కాస్ట్ వేరీస్ అకార్డింగ్ టు ది షో స్టాండర్డ్ ఆర్ అ పెట్ హోమ్ ఆర్ అ గార్డింగ్ అండ్ సెక్యూరిటీ ఎజైల్ డాగ్స్. సో దాని తగ్గట్టు కాస్ట్ అనేది వేరీ అవుతుంది. అండ్ పర్పస్ ఆఫ్ ది డాగ్ ఈజ్ ఆల్సో డు మ్యాటర్స్ ఫర్ దెమ్. సో డెఫినెట్గా వాళ్ళ చాయిస్, వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు డాగ్ అనేది నేను ఇస్తాను, పప్పిని ఇస్తాను. సో నోటెడ్ అన్డౌటెడ్గా డెఫినెట్గా అవి పేపర్స్తోనే ఉంటాయి. సో మీరు సిల్లీగా కాల్ చేసి పేపర్సా వితౌట్ పేపర్సా అని అడగకండి.
సో ఇది చాలా ఇరిటేటింగ్ ఉంటుంది, ఎందుకంటే ఇంత లాంగ్ వీడియో చేసిన తర్వాత, ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఇఫ్ యూ ఆస్ దిస్ సిల్లీ క్వశ్చన్స్ ఇట్ విల్ నాట్ బి గుడ్. అండ్ హోప్ఫుల్లీ ఈ వీడియో అంతా చూసిన తర్వాతే మీరు బ్రీడర్కి కాల్ చేయండి. బికాజ్ నాకు చాలా కాల్స్ వచ్చాయి దట్ సతీష్ గారు కూడా చెప్పారు దట్ అన్వాంటెడ్ పీపుల్ ఎక్కువ అయిపోయారు మనకు కాల్ చేసే వాళ్ళని. సో బెటర్ మీరు ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చేదంతా కూడా మీకు అర్థం కావాలి. అర్థమైన తర్వాత ఇఫ్ యు ఆర్ గుడ్ విత్, అంటే ఇంతకుముందు వీడియోస్లో మేము ప్రైస్ కూడా చెప్పలేదు, బట్ దిస్ టైమ్ నేను రిక్వెస్ట్ చేసి మరి ప్రైస్ కూడా చెప్పేద్దాం సో దట్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అని చెప్పేసి ఈసారి మనము ప్రైస్ కూడా వీడియోలో చెప్పడం జరిగింది. కాబట్టి ప్లీజ్ వాళ్ళ టైంని, వాళ్ళ ప్యాషన్ని మీరు రెస్పెక్ట్ చేస్తూ అన్నీ క్లియర్గా వీడియో అంతా ఫుల్గా చూసిన తర్వాతే ప్లీజ్ కాంటాక్ట్ ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్. అండ్ యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్, బికాజ్ మీరు మదర్ అయితే డెఫినెట్గా పప్పీస్తోనే ఉంటుంది కాబట్టి యూ కెన్ కమ్ డౌన్, యూ కెన్ హ్యావ్ ఎ లుక్ ఆఫ్ ద మదర్ అండ్ విత్ ద పప్పీస్. అండ్ సతీష్ గారు, హోప్ ఐఎమ్ గివింగ్ అ రైట్ ఇన్ఫర్మేషన్. 100% మహేష్. అండ్ ఆల్సో సో హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ మీకు జర్మన్ షెపర్డ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక యూస్ఫుల్ వీడియో ఇది. సో సతీష్ గారి దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ అయితే లాగేసిన నేనైతే. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మనము ఇంకో వీడియోతో కలుద్దాం. జై హింద్, జై భారత్. cheers.